తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన లీడర్. బలం ఉంది, బలగం కూడా మెండుగా ఉంది. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. అలా కొట్టిన ప్రతిసారి ఆయన ఉద్యోగం ఊడుతూ వచ్చింది. ఇప్పుడు ఆయనే తనకు తాను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కారణం ఏంటి అంటే కుటుంబ కారణాలు అని పైకి చెప్తున్నారు. కానీ లోపల చెప్పుకోలేని బాధ ఏదో ఉంది, అందుకే తప్పుకుంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన రాజీనామా వెనక రాజకీయ ఒత్తిళ్లున్నాయా? పార్టీకే గుర్తింపు తీసుకొచ్చిన ఆయనకి పార్టీలోనే గుర్తింపు లేకుండా పోయిందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఎన్నికల ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం, సింగనల్లూరు నుంచి బీజేపీ తరపున మరొకరు పోటీ చేస్తారని సంకేతాలు ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన తండ్రి ఆరోగ్యం బాగోలేకని బాధ్యతల నుంచి తప్పుకున్నానని అన్నామలై చెబుతున్నా అంతర్గతంగా ఏదో జరిగిందన్న చర్చ ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు తమిళనాడు బీజేపీని గత 5 ఏళ్లలో ప్రజల్లోకి తీసుకువెళ్లిన వన్ అండ్ లీడర్ గా అన్నామలైకు మంచి ఇమేజ్ ఉంది. డీఎంకేను ఎదుర్కొని ద్రావిడ రాజకీయాలను ప్రశ్నించి హిందుత్వ అజెండాను ఓపెన్ గా మాట్లాడిన నాయకుడిగా అన్నామలైకు స్పెషల్ క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా కొంగు మండలంలో కోయంబత్తూరు జిల్లాలో అన్నామలైకు బలమైన ఫాలోయింగ్ ఉంది. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా అదే సామాజిక వర్గం అధికంగా ఉన్న కోయంబత్తూరు జిల్లాలో అతన్ని బీజేపీ కీలక ఆయుధంగా భావించింది. పైగా కోయంబత్తూరు రాజకీయంగా చాలా సున్నితమైన జిల్లా. 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో అన్నాడీఎంకే 9 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది. డీఎంకే మాత్రం పూర్తిగా 0 సీట్లకే పరిమితమైంది. అంటే ఇది అన్నాడీఎంకే కంచుకోట. ఇదే సమయంలో గౌండర్ సామాజిక వర్గం, తెలుగు ఓటర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ ఓట్లు కూడా ఇక్కడ కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూరు నుంచి నటుడు కమల్ హాసన్ పోటీ చేసి చివరి రౌండ్ వరకు పోరాడి బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఆ గెలుపు బీజేపీకి తమిళనాడు రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో అన్నామలై కోయంబత్తూరు లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఓడిపోయినా డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెరిగాయి. కోయంబత్తూరు జిల్లాలో కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు తమకు కేటాయించాలని బీజేపీ పట్టుపట్టింది. అందులో సింగనల్లూరు, దక్షిణ కోయంబత్తూరు అత్యంత కీలకమైనవి. సింగనల్లూరు నుంచి అన్నామలైను బరిలోకి దించాలని బీజేపీ మొదట్లో భావించింది. అందుకే గత కొన్ని నెలలుగా అన్నామలై అక్కడ పట్టు కోసం తీవ్రంగా శ్రమించారు. నియోజకవర్గంలో పర్యటనలు, సమావేశాలు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాడు. పార్టీ శ్రేణులు కూడా అన్నామలైనే అభ్యర్థిగా భావించాయి. కానీ ఇంతలోని ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బీజేపీలో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఎడప్పాడి పళనిస్వామికి ఇద్దరి మధ్య సఖ్యత లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి కూడా వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో ఇటువంటి డిఎంకేని ఓడించాలనేది దీంతో ఉన్నది. దానికి ఏడీఎంకే లేకుండా బీజేపీ కానీ ఏడీఎంకే కానీ ఇద్దరు కూడా ఒకళ్ళొకరిని ఇంకొకళ్ళు గెలిచే పరిస్థితి ఇక్కడ లేదు ఇప్పుడు. అందుకని ఈ రోజున ఆయన పక్కన పెట్టడం జరిగింది. కాకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్నామలై కనుక లేకపోతే బీజేపీ ఓట్ బ్యాంక్ గండిపడటం అనేది ఖాయం. అన్నామలై దూకుడు తమిళనాడులో కమల దళానికి దండిగా గుర్తింపు తెచ్చిన మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో సంబంధాలను పదే ఇబ్బందుల్లోకి నెట్టిందన్న అభిప్రాయం ఇరు పార్టీల్లోనూ ఉంది. ఇక్కడే బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనలో పడినట్లు టాక్. అన్నామలై లాంటి పవర్ఫుల్ లీడర్ అవసరమే అయినా పూర్తిగా తానే డామినేట్ చేయాలని హైకమాండ్ కోరుకోవడం లేదు. అందుకే ఎన్నికల సమయంలో టోటల్ కంట్రోల్ హైకమాండ్ చేతిలోనే ఉండాలని భావించే అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది అన్న వార్తలొచ్చాయి. మరోవైపు బీజేపీ లక్ష్యం తమిళనాడులో పాగా వేయడం, డీఎంకేను ఓడించడం. ఇవి రెండూ జరగాలంటే అన్నా డీఎంకేతో పొత్తు లేకుండా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. పొత్తు సాఫీగా జరగాలంటే అన్నామలై అడ్డంకిగా మారారన్న అభిప్రాయం ఇరు పార్టీల్లోనూ ఉంది. ఒకవేళ అన్నామలై పోటీ చేస్తే ఆయన వ్యక్తిగత ఇమేజ్ పార్టీకి లాభం తెచ్చినా అన్నా డీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే బీజేపీ హైకమాండ్ పార్టీకి ఏది తక్కువ నష్టం, ఏది ఎక్కువ లాభం అన్న లెక్కలు వేసుకునే అన్నామలై విషయంలో కాస్త కఠినంగానే ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.